శ్రీ గురుభ్యో నమ. రామాయణాన్ని లోకంలో ఎలా వ్యాప్తి చేయాలి అని ఆలోచిస్తున్నటువంటి వాల్మీకి మహర్షికి ఎదురుగుండా కుశీలవులు వచ్చి నమస్కరించి నిలబడ్డారు. కుశీలవులే ఈ రామాయణాన్ని లోకంలో వ్యాప్తి చేయడానికి అర్హులు అని ఆయన వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎందుకని అంటే వారికి ఆ అర్హతలన్నీ ఉన్నాయి. ఏమిటి అర్హతలు? వారు ఆ పిల్లలిద్దరూ బింబం రాముడైతే ప్రతిబింబం బింబాది ఉద్ధృతవు బింబం రామదేహ తథాపరవు శ్రీరాముని దేహం నుంచి ఊడిపడిన ప్రతిబింబాల్లాగా ఉన్నారట. రాముడు బింబం అయితే వీళ్ళిద్దరూ ప్రతిబింబాలు. రాముడు ఒకడు, కానీ ఇక్కడ ఇద్దరు రాముల్లాగా కనిపిస్తున్నాడు. పైగా వీళ్ళు స్వర సంపన్నవు, మంద్ర మధ్యమ తార స్థాయిల్లో సంగీతాన్ని పలికించడంలో మహానేర్పరులు, వీళ్ళని మించిన వారు లేరు. ఇంకా యశస్వినవు, కీర్తి గలవాడు, ధర్మజ్ఞవు, ఇంకా మూర్ఛన స్థానకో విధవు, ఆ వీణాది వాయిద్యాల్ని వాయించటంలో చక్కటి నైపుణ్యం గలవాళ్ళు, గాంధర్వ తత్వజ్ఞవు, సంగీత శాస్త్రంలో నిపుణులు, భ్రాతరవు రూపలక్షణ సంపన్నవు, చక్కటి స్వరూపం మరి లక్షణాలు గుణగణాలు కలిగిన వాళ్ళు, మధుర స్వర భాషిణవు, మధురంగా చక్కగా సంభాషిస్తారు, అదేవిధంగా పాటలు కూడా పాడుతారు. కుశీలమౌతు ధర్మజ్ఞౌ రాజపుత్రౌ యశస్వినౌ భ్రాతరౌ స్వర సంపన్నౌ దదర్శాశ్రమవాసినౌ తౌతు గాంధర్వతత్వజ్ఞౌ మూర్ఛనాస్థానకో విధౌ భ్రాతరౌ స్వర సంపన్నౌ గాంధర్వా విభవ రూపిణౌ. మానవాకారం ధరించినటువంటి గంధర్వులే వీళ్ళు. గంధర్వుల సంగీతంలో నిపుణులు అని లోకంలో ప్రసిద్ధి ఉన్నది. రూప లక్షణ సంపన్నౌ మధుర స్వర భాషిణౌ బింబాది ఉద్ధృతౌ బింబౌ రామదేవాత్ తథాపరౌ. ఇది వీరి యొక్క అర్హతల విషయం. ఇటువంటి వారి వలననే రామాయణం లోకంలో వ్యాప్తిని పొంది ఏ ఉద్దేశంతో రామాయణం రచించబడిందో ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేరుతుంది అని విశ్వసించి వాల్మీకి మహర్షి వారిద్దరికీ ఆ రామాయణాన్ని నేర్పాడు అని చెప్తున్నారు.